రక్షణ యోగం. విశ్వకర్తయే చేసిన యాగం దివ్యతనయుని బలియాగం. విశ్వకర్తయే చేసిన యాగం దివ్యతనయుని బలియాగం. నిసనిద మదని దనిద పగమగ మదమగ సగమ. పరందాముని పరమ రహస్యం కన్నుల ఎదుటే నిలిచే వేళ. పరందాముని పరమ రహస్యం కన్నుల ఎదుటే నిలిచే వేళ. ఈ వేళ విశ్వ కళ్యాణ పూజా వేళ. ఈ వేళ విశ్వ కళ్యాణ పూజా వేళ. పాల్గొనరారండి దివ్య పూజలో పరవశ హృదయముతో ప్రభు క్రీస్తుని దర్శింప. పాల్గొనరారండి మా పండుగ పూజలో పరవశ హృదయముతో ప్రభు క్రీస్తుని దర్శింప. విశ్వకర్తయే చేసిన యాగం దివ్యతనయుని బలియాగం. విశ్వకర్తయే చేసిన యాగం దివ్యతనయుని బలియాగం. ప్రభునందు అనేక విధాలుగా మీరు నేను ఆ ప్రభు యొక్క ప్రేమను, ఆ ప్రభు ద్వారా వచ్చి మనం అనుభవించే కృపను, పాప క్షమాపణను అనుభవిస్తూ ఉన్నాము. వాటన్నిటినీ మనసులో ఉంచుకొని కృతజ్ఞతాపూర్వకమైన హృదయాలతో ప్రభు పట్ల ఉన్నటువంటి భయం, భక్తి, విశ్వాసాలతో ఈ పండుగ దివ్యబలి పూజలో పాల్గొనమని మిమ్మల్ని అందరినీ కూడా ఆహ్వానిస్తూ ఉన్నాను. రక్షణ అందుబాటులో ఉంచడం ఆ త్రియేక దేవుని యొక్క ప్రేమకు చిరస్మరణీయమైన గుర్తుగా ఉంటుంది. అయితే ఆ రక్షణ మనం సొంతం చేసుకోవడం అనే విషయానికి వస్తే అది విశ్వాసము ద్వారానే. అలాంటి విశ్వాస వరం పొందిన మనం ఈ విశ్వాసం ద్వారానే అది సజీవంగా మనలో ఉండడం, ఆ విశ్వాసం మూలంగా, ఆ విశ్వాసం ద్వారా ఈ ప్రభువుతో మమేకమై విధేయులమై ఆయన మార్గంలో నడిచేవాళ్ళంగా, ఆయన సత్యాన్ని పాటించేవాళ్ళంగా, ఆయన యందు రక్షణ అనుభూతి నిత్యం పొందేవాళ్ళంగా మనం ముందుకు నడుస్తూ ఉండాలని ఇది మన కోరిక, మన ఆశ ఉండి, మరి విశ్వాసం దీనికి మూలం అని చెప్పుకునే మనం పరిశుద్ధ గ్రంథం కూడా ప్రకటిస్తుంది. ఆ విశ్వాసం మనలో సజీవంగా ఉండాలని, ఆ విశ్వాసమే మిమ్మల్ని, నన్ను, మన జీవితాలను ప్రభావితం చేస్తూ నడిపించాలని, అలాంటి విశ్వాసం మనలో ఉండేలా కరుణించి దీవించమని మనం ఈరోజు ఈ దివ్యబలి పూజా సమయంలో ప్రభువుని ఆశ్రయించి ఆయన శరణు కోరి వేడుకుందాం. ఇప్పుడు ఒక్క నిమిషం మౌనం పాటిస్తూ
పవిత్రమైన ఈ దివ్య బలి పూజలో పాల్గొన్న యోగ్యులను చేయమని. పాప క్షమాపణ కోరుకుంటూ అందరం కలిసి వేడుకుందాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపము చేసితిని. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలనని బ్రతిమాలుకొనుచున్నాము. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చునుగాక. ఆమేన్. వెలుగునందు శక్తి ప్రసాదించుమా, వెలిగించుమా. ప్రేమమూర్తి దివ్యకర్త ప్రేమతో వెలిగించుమా, ప్రేమమూర్తి దివ్యకర్త ప్రేమతో వెలిగించుమా. ప్రేమదాన మారసముచే పావనపరిచేయుమా, ప్రేమదాన మారసముచే పావనపరిచేయుమా. వెలిగించుమా యేసా, వెలిగించుమా. వెలుగునందు నడువ శక్తి ప్రసాదించుమా, వెలిగించుమా. జీవమాన జీవమాని జీవజలముల నిమ్మయ్య, జీవమాన జీవమాని జీవజలముల నిమ్మయ్య. జీవముతో సహజీవముతోడా జీవము మా క్రీస్తేసుమా, జీవముతో సహజీవముతోడా జీవము మా క్రీస్తేసుమా. వెలిగించుమా యేసా, వెలిగించుమా. వెలుగునందు నడువ శక్తి ప్రసాదించుమా, వెలిగించుమా. మార్గమాన మార్గమాని మార్గములు నడుపుమా, మార్గమాన మార్గమాని మార్గములు నడుపుమా. మార్గానందమైన దయచేసి యేసుమా, మానవసమల దయచి మానవకు యేసుమా. వెలిగించుమా యేసా, వెలిగించుమా. వెలుగునందు నడువ శక్తి ప్రసాదించుమా, వెలిగించుమా. శుద్ధుడా పరిశుద్ధుడా విశుద్ధుడా మహిమయ్య, శుద్ధుడా పరిశుద్ధుడా విశుద్ధుడా మహిమయ్య. శుద్ధులముగా చేసి మమ్ము ఉద్ధరించి కావుమా, శుద్ధులముగా చేసి మమ్ము ఉద్ధరించి కావుమా. వెలిగించుమా యేసా, వెలిగించుమా. వెలుగునందు నడువ శక్తి ప్రసాదించుమా, వెలిగించుమా. ప్రేమమూర్తి దివ్యకర్త ప్రేమతో వెలిగించుమా, ప్రేమమూర్తి దివ్యకర్త ప్రేమతో వెలిగించుమా. ప్రేమదాన మారసముచే పావనపరిచేయుమా, ప్రేమదాన మారసముచే పావనపరిచేయుమా. వెలిగించుమా యేసా, వెలిగించుమా. దయ చూపండి, ప్రభువా దయ చూపండి,
దయ చూపండి, క్రీస్తువా దయ చూపండి, ప్రభువా దయ చూపండి, ప్రభువా దయ చూపండి, ప్రభువా దయ చూపండి. మహోన్నతమునా సర్వేశ్వరునికి మహిమ మహిమ మహిమ. భూలోకమున మంచి మనసు గల వారికి శాంతి సమాధానము, శాంతి సమాధానము. ప్రభువైన సర్వేశ్వరా పరలోక రాజా, సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా, నిమ్ము పొగడుచున్నాము, నిమ్ము స్తుతించుచున్నాము, ఆరాధించుచున్నాము, నిన్ను కీర్తించుచున్నాము. నీ మహావైభవములకై నీకు వందనములు అర్పించుచున్నాము, వందనములు అర్పించుచున్నాము, నీకు వందనములు అర్పించుచున్నాము. సగమా మగమదాన మదనీని గరిసా, సాసని దరీని దమదాద మదగమదసా. జనితైక పుత్రుడా ప్రభువైన క్రీస్తువా, జనితైక పుత్రుడా ప్రభువైన క్రీస్తువా, ప్రభువైన సర్వేశ్వరా, సర్వేశ్వరుని ఓ గొర్రె పిల్ల పిత యొక్క పుత్రుడా శ్రీక్రీస్తువా, పిత యొక్క పుత్రుడా శ్రీక్రీస్తువా. లోక పాపమును పరిహరించు ప్రభువా, మాకు దయ చూపండి, మా మనవిని ఆలకించండి, ఆలకించండి, ఆలకించండి. ని సరి సరి సా, సాని పాని సరి సరి సా, పాని సరి సరి మారి మా 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 మారి సా. పితకుడి ప్రక్కన కూర్చొని ఉన్న ప్రభువా, మాకు దయ చూపండి, మాకు దయ చూపండి, ఏలయనా నీవు మాత్రమే, పవిత్రుడవు, నీవు మాత్రమే, ప్రభుడవు, నీవు
మాత్రమే మౌనతుడవు యేసుక్రీస్తువా యేసుక్రీస్తువా పితయైన సర్వేశ్వరుని మహిమలో పవిత్రాత్మతో నుండు ప్రభువా పితయైన సర్వేశ్వరుని మహిమలో పవిత్రాత్మతో నుండు ప్రభువా ఆమేన్ 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 ఆమేన్. ప్రార్థించుదాము. సర్వశక్తి గలవో నిత్య సర్వేశ్వర, నీ ప్రీతము కుమారుని పరమ పవిత్ర హృదయమునందు మేము ఆనందించుచున్నాము. అతడు తన అపారమైన ప్రేమ వలన మాకు అనుగ్రహించు మితములేని కృపావరములను స్మరించుకొనుచున్నాము. నిజమైన ప్రేమకు కేంద్ర స్థానమైన ఆ దివ్య హృదయము నుండి పొంగి పొరలి ప్రవహించడు అనుగ్రహములకు మేము పాత్రులమగునట్లు కరుణింపుము. నీతోనూ పవిత్రాత్మతోనూ కలసి యుగయుగములు జీవించుచు పాలించు నీ కుమారుడును మా ప్రభువునైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. మొదటి పట్టణము యెషయా ప్రవక్త గ్రంథము నుండి 43వ అధ్యాయము వచనములు 10 నుండి 13 వరకు. ఇజ్రాయేలీయులారా, మీరు నాకు సాక్షులు. మీరు నన్నెరిగి నన్ను విశ్వసించి నన్నే ఏకైక దేవునిగా గుర్తించుటకు గాను నేను మిమ్ము నా సేవకునిగా ఎన్నుకొంటిని. నాకు ముందు ఏ దైవమునో లేడు, నా తరువాత ఏ దైవమునో ఉండబోడు. నేను మాత్రమే ప్రభుడను, నేను తప్ప రక్షించువాడు ఎవడునూ లేడు. నేను జరగబోవు సంగతులను ముందుగా ఎరింగించి తిని ఆ పిమ్మట మిమ్ము ఆదుకొంటిని. అన్య దైవములెవ్వరునూ ఈ కార్యము చేయలేరు. మీరు నాకు సాక్షులు. ఇది ప్రభువు పలుకులు. నేను దేవుడను, ఎల్లప్పుడూ దేవుడనే. నేను పట్టినది విడిపించువాడెవడనూ లేడు. నేను చేసిన దానిని మార్చువాడెవడనూ లేడు. ఇది ప్రభువు వాక్కు. రెండవ పట్టణము పునీత పౌలు గారు రోమా పౌరులకు రాసిన లేఖ 10వ అధ్యాయము 5వ వచనము నుండి 13వ వచనము వరకు. ధర్మశాస్త్రమూలమైన నీతిని అనుసరించువాడు దాని వలననే జీవించెను అని మోషే వ్రాసియుండెను. కానీ విశ్వాసమూలమైన నీతి క్రీస్తును క్రిందికి తెచ్చుటకు పరలోకమునకు ఎవడు ఎక్కిపోవును? లేక మృతులలో నుండి క్రీస్తును పైకి తెచ్చుటకు పాతాళమునకు ఎవడు దిగిపోవును అని నీ హృదయములో ప్రశ్నించుకొనుకొము అని చెప్పుచున్నది. అయితే అది ఏమని చెప్పుచున్నది? దేవుని వాక్కు నీ సమీపముననే, నీ పెదవుల పైననే
నీ హృదయముననే ఉన్నది. అనగా మేము బోధించు విశ్వాసపు వాక్కు నీ నోటితో యేసు ప్రభువు అని ఒప్పుకొని మృతులలో నుండి దేవుడు ఆయనను లేవనెత్తెనని నీ హృదయమున నీవు విశ్వసించినచో నీవు రక్షింపబడుదువు. ఏలయన మానవుడు హృదయముతో విశ్వసించి నీతిమంతుడగును, నోటితో ఒప్పుకొని రక్షణను పొందును. ఆయనను విశ్వసించువాడు సిగ్గుపరపబడడు అని లేఖనము చెప్పుచున్నది. ఏలయన యూదులకును అన్యులకును భేదము లేదు కదా, అందరకును ప్రభువు ఒక్కడే. తనను ప్రార్థించు వారిని అందరినీ ఆయన సమృద్ధిగా ఆశీర్వదించును. ఏలయన ప్రభువు నామమున ప్రార్థించు ప్రతి వ్యక్తియు రక్షింపబడును. ఇది ప్రభువు వాక్కు. సర్వీశ్వరునికి వందనములు. ప్రభువు మీతో ఉండునుగాక. నీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత యోహాను గారు రాసిన శుభవార్తలోని భాగము. ప్రభువా నీకు మహిమ కలుగునుగాక. యోహాను శుభవార్త 3వ అధ్యాయము 14 నుండి 21 వరకు వాక్యములు. మోషే ఎడారిలో ఎట్లు సర్పమును ఎత్తెనో, యేసుని విశ్వసించు ప్రతి వాడును నిత్య జీవం పొందుటకై అట్లే మనుష్య కుమారుడును ఎత్తబడవలేను. దేవుడు లోకమును ఎంతో ప్రేమించి తన ఏకే కుమారుని ప్రసాదించెను. ఆయన విశ్వసించి ప్రతి వాడును నాశనము చెందక నిత్య జీవన పొందుటకై అట్లు చేసెను. దేవుడు తన కుమారుని లోకమును రక్షించుటకు పంపినే గాని దానిని ఖండించుటకు పంపలేదు. ఆయన విశ్వసించువాడు ఖండింపబడడు, విశ్వసింపనివాడు ఖండింపబడియే ఉన్నాడు. ఏలయనా దేవుని ఏకే కుమారుని నామమున అతడు విశ్వాసముంచలేదు. ఆ తీర్పు ఏమనా, లోకమున వెలుగు అవతరించినది, కానీ మనుష్యులు దుష్క్రియలు చేయొచ్చు వెలుగు కంటే చీకటిని ఎక్కువగా ప్రేమించిరి. దుష్క్రియలు చేయు ప్రతివాడు వెలుగును ద్వేషించును. అతడు తన దుష్క్రియలు బయలుపడకుండినట్లు వెలుగును సమీపింపడు. కానీ సత్ప్రవర్తనుడు తన కార్యములు దేవుని చిత్తానుసారముగా చేయబడునని ప్రత్యక్షపడుటకు వెలుగును సమీపించును అని సమాధానమిచ్చెను. ఇది క్రీస్తుని శుభవార్త. క్రీస్తువా మీ స్తుతి కలుగుగాక. క్రీస్తు ప్రభుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మీకందరికీ రక్షణగిరి రక్షకుడైన యేసు ప్రభు మహోత్సవ శుభాకాంక్షలు అందజేస్తూ ఆ ప్రభునందు ఆశీస్సులు మీరు నిండుగా పొందాలని ప్రార్థిస్తూ ఉన్నాను. మరి ఈనాడు మరొకసారి మన విశ్వాసాన్ని ప్రభు నందు మనకున్నటువంటి భయము భక్తి, ఆ ప్రభు పట్ల మనకున్నటువంటి నమ్మకం, ఈ విధంగా మనం వెల్లడి చేస్తూ ఉన్నాం. అవి మనకు మన జీవితాలకు సంతోషానందాలను తెచ్చిపెడుతున్నాయని ఇదిగో ఇదే బహిరంగ సాక్ష్యము, బహిరంగ రుజువు చేస్తున్నాం. మనం ఆనందానుభవం
మనకు నిత్యము ప్రభునందు అనేక విధాలుగా లభ్యమవుతుంది. కాబట్టి మళ్ళీ మనం సంతోషానందాలతో భక్తి ప్రపత్తులతో ఆ ప్రభువును స్తుతిస్తూ మహిమపరుస్తూ ఇలాంటి వేడుకల్లో నిండుగా పాల్గొనడానికి ముందుకు వస్తూ ఉన్నాం. ఆ విధంగా ప్రభువునకు మనకు మధ్య ఉన్న సంబంధాన్ని మనం అంగీకరించడమే కాకుండా మన మధ్య ఉన్నటువంటి ఈ పరస్పర సంబంధం సజీవంగా ఉండాలని, ఆ సంబంధం మన జీవితాలపై ప్రభావం చూపిస్తూ మనము మన ఆలోచనల్లో, మనం తీసుకునే నిర్ణయాలలో, మన ప్రవర్తనలో, మనం పాటించే జీవిత విధానంలో, ఆ విలువలలో ఈ సంబంధం అనేది ప్రకటితం కావాలి, బహిరంగం కావాలి అన్న ఆ ప్రయత్నం కూడా కొంతవరకు మనం చేస్తున్నమాట వాస్తవం. అలా ప్రయత్నం చేసే మనం ఈ సంబంధం సజీవంగా ఉండాలని, ఆ సంబంధంలో కొనసాగుతూ ఉండాలని, ఆ సంబంధమే మనకు మన జీవితాలకు ఒక చక్కని బాటను చూపించే నిర్దేశించే విధంగా ఉండాలని మనందరి కోరిక, ఆశ. మన ఈ పండుగ నాడు మనం విన్నటువంటి దేవుని వాక్కు 3 పట్టణాల్లో కూడా ఈ విషయాన్ని మనకు సూచిస్తున్నాయి, ధ్యానించమని మనల్ని ఆహ్వానిస్తున్నాయి. సువార్త పట్టణంతో ప్రారంభం చేద్దాం. సుపరిచితమైనటువంటి సువార్తలోని, యోహాను గారి సువార్తలోని మాటలు. దేవుడి లోకాన్ని ఎంతగానో ప్రేమించి ఈ లోకానికి తన ఏకైక కుమారుని పంపించారు అని ఆ వాక్యం తరువాత ప్రభువే స్వయంగా చెప్పిన మాటలు, మనుష్య కుమారుడు పైకెత్తబడాలి అని. మోషే సర్పమునే విధంగా ఎత్తును, యేసు ప్రభువు కూడా ఆ విధంగా ఎత్తబడాలని, ఆయన యందు రక్షణ పొందాలని తానే స్వయంగా ప్రకటించారు. ఆ వాక్యాన్ని విన్నాం మనం. అంటే మన కొరకు ఈ లోకంలో అవతరించిన, మానవ స్వభావాన్ని స్వీకరించి మనుష్యావతారం ఎత్తి మనలాగా మన మధ్యలో జీవించిన ఈ యేసు ప్రభు, ఆ దేవుని యొక్క ఏకైక కుమారుడు, రక్షణ ప్రసాదించడానికి మన మధ్య ఈ విధంగా అవతరించారు అని, ఆ రక్షణ కార్యం నెరవేర్చారు, ప్రాణదానం చేశారు, తనను తాను బలిగా అర్పించుకున్నారు, ఉత్థానమై మరణంపై విజయం సాధించి మృత్యుంజయుడుగా సజీవంగా ఉంటూ ఉన్నారు ఇప్పుడు కూడా. ఇది మనకు మరొకసారి ప్రకటిస్తూ ఈ పరమసత్యాన్ని, యేసుప్రభు గురించి పరమసత్యాన్ని నమ్మకంతో విశ్వాసంతో స్వీకరించే మనము ఆ ప్రభువునందు ఏ రక్షణ అయితే వాగ్దానం చేయబడిందో అది మనం నిత్యం అనుభవిస్తూ ఉండాలని కూడా మనకు పిలుపు అనేది ఈరోజు మరొకసారి ఆ ప్రభు ఇస్తూ ఉన్నారు. అది మనం సొంతం చేసుకోవాలి అని, ఆ రక్షణ మనం సొంతం చేసుకోవాలి. మనం సొంతం చేసుకోవడానికి ఏకైక మార్గము ప్రభువును విశ్వసించడం, ఆ ప్రభువును పంపిన పరమ తండ్రిని విశ్వసించడం, ఆ పరమ తండ్రిచే పంపించబడిన లోకరక్షకుడిగా అవతరించిన యేసుప్రభుని విశ్వసించడం, ఆయన మాటలు ఆలకించడం, ఆయన చూపించిన మార్గాన్ని అనుసరించి నడుచుకునే ప్రయత్నం నిత్యము చేస్తూ ఉండడం. దీని ద్వారా మనం యేసుప్రభువునందు మనకు సర్వమానవాళికి వాగ్దానం చేయబడిన, అందుబాటులో ఉంచబడుతున్న ఆ రక్షణ భాగ్యము మనం సొంతం చేసుకుంటూ ఉండాలని మనందరికీ ఆ విషయాన్ని ప్రకటిస్తూ, మరి ఎంతవరకు మనం ఈ విధంగా యేసుప్రభువుతో మమేకమై ఆయన విశ్వసిస్తూ ఆయన యందు ఈ రక్షణ పొందే అనుభూతిని నిత్యము పొందే వాళ్ళంగా ఉంటూ ఉన్నాం. ఆ రక్షణ మనం సొంతం చేసుకున్న వాళ్ళంగా ఉంటున్నాం. సొంతం చేసుకున్న కారణంగా మన జీవితాలు
ప్రభునందు రక్షణ పొందినటువంటి జీవితాలుగా ఉంటూ ఉన్నాయి, రక్షింపబడిన జీవితాలుగా ఉంటున్నాయి, ప్రభువును విశ్వసించే విశ్వాసుల జీవితాలుగా ఉంటున్నాయి అన్నది ఎంతవరకు ఏ స్థాయిలో మనందరి విషయంలో వాస్తవం, యథార్థం అని ఇలాంటి రోజున మరొకసారి లోనికి తొంగి చూసి, మన హృదయాంతరంలోకి తొంగి చూసి వాస్తవం ఏమిటో చూడాలి. అవసరమైన మేరకు మార్పులు చేర్పులు అవసరమైతే, పరివర్తన అవసరమైతే దాని గురించి ఆలోచించాలి. అందుకే ఈ విషయాన్ని ప్రకటించిన ప్రభు ఏమంటున్నారు? విశ్వసించిన వారు ఖండింపబడరు, విశ్వసింపని వారు ఇప్పటికే ఖండింపబడి ఉన్నారు అని. అంటే ఏమిటి? మన ముందు అందుబాటులో ఉంచబడుతున్న ఈ రక్షణ ఈ యేసుప్రభు నందు మనకు ఇవ్వబడింది అన్నటువంటి ఆ సత్యమును స్వీకరించకుండా ఉండే వాళ్ళు ఇప్పటికే ఖండింపబడుతూ ఉన్నారు అని. అంటే దాన్ని అందుబాటులో ఉన్నా కూడా దాన్ని పొందే మనస్సు లేక, అవి సొంతం చేసుకునే మనస్సు లేక ఉండేవాళ్ళు. మాది ఖండింపబడ్డారు అంటే ఇంకా వాళ్ళ జీవితం ఎలా అంతమవుతుంది, ఎక్కడ అంతమవుతుంది, ఎలా అంతమవుతుంది అని అర్థం. విశ్వసించిన వాళ్ళు ఖండింపబడరు అని. మరి మన విషయంలో విశ్వసిస్తున్నాము ఈ ప్రభువుని, ఈ విశ్వాసం ద్వారా ఆ రక్షణ సొంతం చేసుకుంటున్నాం, ఈ విశ్వాసం ద్వారా ఈ ప్రభువుతో సంబంధం పెట్టుకొని జీవిస్తూ ఉన్నాం అన్నది. ఇది వాస్తవము అని ఇదిగో ఇలాంటి బహిరంగ వేడుకల సందర్భంగా సామూహికంగా మన ఉన్న విచారణలో దివ్యబలి పూజలో పాల్గొనడానికి అందరం సామూహికంగా కలిసి వచ్చి దాన్ని ఆ పూజలో పాల్గొనడం, ప్రభువుని ప్రకటించడం ద్వారా ఈ విధంగా మనం అందరం చేస్తూ ఉన్నమాట నిజం. ఖండింపబడిన వాళ్ళం కాదు, ఆశీర్వదింపబడిన వాళ్ళం, దీవించబడిన వాళ్ళం, దీవించబడుతున్న వాళ్ళం అని. ఆ మాట చెప్పిన తర్వాత ప్రభు ఏమంటున్నారు? నిజ జీవితంలో విశ్వాసం ద్వారా రక్షణ సొంతం చేసుకున్నారన్న దానికి రుజువేమిటి, నిదర్శనం ఏమిటి, ఎలా తెలిసి వస్తుంది నీకు నాకు, వేరే వాళ్ళకు మన గురించి, వేరే వాళ్ళ గురించి మనకు ఏ విధంగా తెలిసి వస్తుంది అన్న ప్రశ్న పరోక్షంగా వేస్తూ ప్రభువే జవాబు చెప్తున్నారు. మన సత్క్రియలు, మన దుష్క్రియలు. యేసు ప్రభు ఈ లోకానికి వెలుగుగా వచ్చారు, చీకటిని తొలగించవచ్చారు, మన జీవితంలో చోటు చేసే అంధకారాన్ని తొలగించవచ్చిన వారు అని అంగీకరించే మనము ఆ ప్రభుత్వం మమేకమై ఉన్నప్పుడు దుష్క్రియలు చేయడానికి వీలు లేదు, దుష్క్రియలకి తావు లేదు, దురాలోచనలకు తావు లేదు, ఇతరులకు అన్యాయం చేసే మనసుతో ప్రవర్తించడానికి తావు లేదు. నా వలన వేరే వాళ్ళకి న్యాయబద్ధమైనటువంటి ఏవైతే వాళ్ళు పొందాలో వాటికి ఆటంకంగా నేను నిలవడం కుదరదు. ప్రభునందు ఉన్నవాళ్ళు ఆ విశ్వాసం ద్వారా సత్యాన్ని సొంతం చేసుకోవడం, ఆ వెలుగుగా వచ్చిన ఆయనతో సమమేకమై ఆ వెలుగులో జీవిస్తూ ఉండడం వల్ల వీటికి తావు లేదు అన్నట్టుగా మీ జీవితాలు మా జీవితం ఉండాలని ప్రభు మనొకసారి గుర్తు చేస్తూ ఉన్నారు. అలా కాకుండా మనము ఈ దుష్క్రియలు చేసే పరిస్థితికి లోనై దురాలోచన మనలో ఉండి ఇతరులకు అంతో ఇంతో మేలు చేసే బదులు మన వల్ల ఇతరులకు కీడు అనేది జరుగుతుందని, నష్టం అనేది జరుగుతుందని, మన వల్ల ఇతరులకు కష్టం అనేది కలుగుతుందని, అటు మానసికంగా, సామాజికంగా, ఆర్థికంగా మన వల్ల వేరే వాళ్ళకి నష్టం కలుగుతుందని, అన్యాయం జరుగుతుందని, అటువంటి స్థితిలో మీరు నేను ఉన్నప్పుడు వెలుగులో ఉన్నట్లు కాదు, వెలుగుగా వచ్చిన క్రీస్తు ప్రభుతో ఉన్నట్లు కాదు, ఆ వెలుగు కుమార్తెలుగా ఉన్నట్లు కాదు, అంధకారంలో ఉన్నట్లే, చీకటిమయమైన జీవితాలు జీవిస్తున్నట్లే అని ప్రభువే స్వయంగా ఈరోజు మనకు గుర్తు చేస్తూ, మరి రక్షణ మీకు ఇవ్వబడింది, వెలుగు మీకోసం ప్రత్యక్షమైంది యేసు ప్రభువుగా, సత్యం మీకు ప్రకటించబడింది, మార్గం మీకు చూపించబడింది, మీ సొంతం చేసుకోవాలి కదా అని. అయితే దీనికి ఆటంకాలుగా నిలిచేవి ఏమిటో ఒక్కొక్కరి జీవితంలో ఒక రకంగా ఉంటాయని అన్నది వాస్తవం. కాబట్టి ఇలాంటి రోజున
ఈ వెలుగును స్వీకరించాలి, ఈ రక్షణను సొంతం చేసుకోవాలి. అది విశ్వాసం ద్వారానే సాధ్యమవుతుంది. అది నాకు అవసరము నా జీవితానికి, అప్పుడే నా జీవితం ధన్యమవుతుంది అన్నటువంటి ఆ మనసు మనలో ఉండి, ఆ నమ్మకంతో, అలాంటి ఆలోచనతో మన జీవిత ప్రయాణంలో మనం ఉంటూ ఉండాలని ఈరోజు మరొకసారి గుర్తు చేయబడుతుంది. అందుకే ఈ పండుగ, పాస్కా పండుగ తర్వాత వచ్చే ఈ మే నెల 2వ ఆదివారం రోజున జరుపుకోవడం ఒక ఆనవాయితీగా మళ్ళీ మొదలుపెట్టాం. మెత్తాసం స్థాయిలో ఈ పండుగ జరగాలని. అందరినీ అసలు విషయం ఈ ప్రభునందు రక్షణ ఉన్నది అని ప్రకటించడం, ఈ రక్షణ మనకు అవసరం అన్నది ప్రకటించడం, ఆ రక్షణ మనం సొంతం చేసుకోవడం ఎంతైనా అవసరం. అప్పుడే మన జీవితాలు ఈ ప్రభునందు ధన్యమైన జీవితాలుగా, పావనమయ్యే జీవితాలుగా ఉంటాయి. అలాంటి అదృష్టాన్ని నోచుకుంటాము అని ఇదిగో ఈ పండుగ సందర్భంగా మనం ప్రకటిస్తూ ఉన్నామన్నమాట. అలా ప్రకటించే మనం ఆత్మపరిశీలన చూసుకుంటూ ఈ రక్షణ ఎంతవరకు, ఏ మేరకు మనలో ఉన్నది అని మనం సొంతం చేసుకున్నామన్నది చూడమని, ఆ వెలుగు అనేది, ఆ సత్యం అనేది, ప్రభు చూపిన మార్గం అనేది ఎంత దూరంగా ఉన్నాయి మన జీవితాలకు, ఎంత దగ్గరగా ఉన్నాయి అన్నది చూడమని ప్రభు మనల్ని ఈ పండుగ సందర్భంగా ఆహ్వానించడం కాకుండా మళ్ళీ అంటున్నారు, ఖండింపబడరు, విశ్వసించని వారు ఖండింపబడరు, విశ్వసింపని వారు ఖండింపబడియే ఉన్నారు అని. మనందరి ఆశ ఏమై ఉండాలి? విశ్వసించే వాళ్ళం, ఆ విశ్వసించే కోవకు చెందిన వాళ్ళంగా ఉంటూ ఉండాలని. మరి ఆ విశ్వాసించే కోవకు చెందిన వాళ్ళంగా ఉండే ఆ ప్రయత్నంలో ఉంటే తప్పకుండా మన జీవితాలు వెలుగుతో మమేకమైన జీవితాలుగా, దుష్క్రియలకు తావు లేకుండా సత్క్రియలు చేసే వాళ్ళంగా మీరు, నేను, మన జీవితాలు ఉంటాయి. అలా దీవించమని వేడుకోవాలి ఈరోజు. ఇక్కడ ఈ రక్షణ విశ్వాసం ద్వారా సొంతం చేసుకోవాలని మనం ఈరోజు ఏదైతే ధ్యానాంశంగా చెప్పుకుంటున్నామో, పౌలు గారు మన 2వ పాఠంలో విన్నటువంటి మాటలు, ఇతర అపోస్తలులు చాలా కష్టపడ్డారు ఈ విషయాన్ని. ఆనాటి ప్రజలకు, అప్పుడే కొత్తగా క్రైస్తవ సంఘాల్లో ఉన్న క్రైస్తవులకు దాన్ని వివరించడానికి కష్టపడ్డారు. ఎందుకు? యూద సాంప్రదాయంలో, ఇజ్రాయెల్ సాంప్రదాయంలో అవతరించిన యేసు ప్రభు, ఆ ప్రజలు ధర్మశాస్త్రం నమ్ముకొని సున్నతి అనేది అవసరమని, ధర్మశాస్త్రం ప్రకారం జీవించాలి తప్పకుండా అని, యూదేతరులు కూడా ఆ విధంగా ఉండాలన్నటువంటి ధోరణి వాళ్ళలో ఉంది. అయితే ఈ రక్షణ కేవలం యూదులకు మాత్రమే కాదు కదా అన్నటువంటి ఆ సందేశము పౌలు గారి ద్వారా, ముఖ్యంగా ఇతర అపోస్తుల ద్వారా క్రమంగా ప్రకటించడమై యూదేతరుల దగ్గరకు, బైబిల్లో అన్యులు అంటారు, అన్యులంటే యూదులు కాని వారి దగ్గరికి ఈ ఈ సందేశాన్ని, యేసు ప్రభువుని రక్షణ ఉన్నది, ఆయన ఈ లోకానికి వచ్చిన దేవుని కుమారుడు, లోకరక్షకుడు, ఇది అందరికీ ఈ రక్షణ. ఎవరెవరైతే ఏ జాతికి చెందిన వాళ్ళైనా, ఇజ్రాయెల్ ప్రజలు అనే ఈ జాతికి చెందిన వాళ్ళు మాత్రమే కాదు, యూద జాతికి చెందిన వాళ్ళు మాత్రమే కాదు, ఏ జాతికి చెందిన మానవులైనా విశ్వాసంతో ఈ ప్రభువును స్వీకరిస్తే, విశ్వాసంతో ఈ ప్రభువును స్వీకరించి ఆయనతో మమేకమై జీవించే ప్రయత్నం చేస్తే, విశ్వాసం ద్వారా ఆ రక్షణ ఏదైతే ప్రభువును ఇవ్వబడి అది సొంతం చేసుకుని దానికి మనస్సు కలిగి ముందుకు వస్తే రక్షింపబడతారు అని, రక్షింపబడతారు అని ఈ విషయాన్ని ప్రకటించడానికి కొంచెం కష్టపడ్డారు ఆనాటి అపోస్తలులు. అందుకు ఒక ప్రక్క యూదులు వాళ్ళ మత సాంప్రదాయం ప్రకారం కొన్ని తప్పకుండా చేయాలి, దాన్ని పాటించాలి, అవి చేస్తే తప్పకుండా దేవుని ప్రజలుగా ఉండి రక్షణలో ఉంటాము అని, రక్షణ పొందుతామని, జీవితాలు ధన్యమవుతాయని. నిజమే. అయితే యేసుప్రభు నందు రక్షణ కేవలం యూద జాతికి చెందిన ప్రజలకు పరిమితమై ఉండే రక్షణ కాదు. కాబట్టి ఈ రక్షణ ఇటు యూదులు కానీ యూదేతరులు కానీ విశ్వాసం ద్వారా సొంతం చేసుకోవాలి. విశ్వాసం ద్వారా ఈ రక్షణను స్వీకరించాలి. ఆ రక్షణ యందు తమ జీవితాలను ధన్యం చేసుకోవాలి అన్న ఆ వార్త మనం విన్నటువంటి ఈనాటి మనం ప్రకటించబడిన 2వ పట్టణంలో ఈ మాట ఆనాడు వాళ్ళకి చెప్పిన మాట ఈరోజు మనకు చెప్తూ ఉన్నారు. అయితే ఇది నిత్యం ఒక ప్రక్రియగా మీ జీవితంలో, నా జీవితంలో ఉండాలి. నోటితో ప్రకటించడం, హృదయం విశ్వాసం కలిగి ఉండడం, ఈ రెండు మనకు అవసరమని, ఈ రెండు మనం నిత్యము ఒక ప్రక్రియగా, విశ్వాసాన్ని ప్రకటించే ఒక ప్రక్రియగా మన జీవితాల్లో ఉండి
ఆ విధమైన దానికి అనుగుణంగా మనము మన జీవితాలు జీవించే ప్రయత్నం చేస్తూ ఉండాలని. ఇక్కడ ఏమన్నాము? మానవుడు హృదయముతో విశ్వసించి నీతిమంతుడగును, నోటితో ఒప్పుకొని రక్షణ పొందును. యూదులు కానీ యూదేతరులు కానీ ఇది ముఖ్యం అన్నది. వాళ్ళైనా వీళ్ళైనా ఇంకెవరైనా మనము ఈ దేశంలో ఉండే, ఈ ప్రాంతంలో ఉండే మనకు ఈ భాగ్యం ఇవ్వబడింది. యేసు ప్రభువు నందు రక్షణ పొందే భాగ్యం, పాప క్షమాపణ పొందే భాగ్యం, నిత్యజీవం ఉందని అన్న వాగ్దానం చేయబడిన ఆ వాగ్దానం నెరవేరుతుంది, నిజమవుతుందని నమ్మి ఆ నమ్మకం, ఆ విశ్వాసం మనకు ఇవ్వబడింది. గొప్ప విషయం ఇది. అయితే మన నిత్యము ఈ విధంగా ఈ ప్రభువునందు ఈ రక్షణ ఈ విధంగా మనం సొంతం చేసుకుంటూ ఉండాలి అని. హృదయంలో విశ్వసించడం, నోటితో ప్రకటిస్తూ ఉండడం. ఇది ఈరోజు మనం బహిరంగంగా చేస్తున్నాం. మనం అందరితో కలిసి చేస్తున్నాం. వ్యక్తిగతంగా మౌనంగా ప్రార్థన చేసినప్పుడు చేస్తూ ఉన్నాం. ఇది మన దైనందిన జీవితంలో ఒక ప్రక్రియగా, నిత్య ప్రక్రియగా ఉంటూ ఉండాలని ఈరోజు మనం అనుకోవడంగా కూడా మనకు జ్ఞాపకం చేయబడుతుంది. ఆ విధంగా మనం మన జీవితాల్లో ప్రత్యక్షంగా పరోక్షంగా ఎప్పుడు కూడా ఈ ప్రభుతో ఈ విధమైనటువంటి అనుబంధం కలిగి, విశ్వాస సంబంధం కలిగి జీవిస్తూ ఉన్నప్పుడు మనం ఖండింపబడము, రక్షింపబడతాము. మన జీవితాలు వెలుగుతో నిండిన జీవితాలుగా ఉంటాయి, చీకటిమయమైన జీవితాలుగా ఉండవు అని. అంటే పరిణామం ఏంటి? మన వాస్తవ జీవితంలో ఇలా మనం రక్షింపబడిన ప్రజలుగా దీవించబడ్డప్పుడు, ప్రభు ఆ రక్షణ సొంతం చేసుకున్న వాళ్ళంగా మనం ఆ విధంగా రూపొందినప్పుడు వాస్తవ జీవితంలో ఏంటిది వీటి పరిణామాలు? మన వెంట ఎక్కడికి వెళ్తే అక్కడ ఆ యేసుప్రభు ప్రేమను తీసుకెళ్తాం, ఆయన యందు మనం అనుభవించే శాంతి సమాధానం తీసుకెళ్తాం, నిత్యరక్షణ ఉందన్నటువంటి నమ్మకం సజీవంగా మనలో ఉందని ఆ సందేశాన్ని తీసుకువెళ్తాం, సత్యమును అంటిపెట్టుకొని జీవించాలి అన్నటువంటి ఆ సందేశాన్ని తీసుకువెళ్తాం. మన జీవితాలు శుద్ధంగా ఉండాలి అన్నట్టు సందేశాన్ని తీసుకువెళ్తూ ఉంటాం మనం వెంట. అంటే ఏమిటి? మనం ఉన్న చోట, మనం ఉన్న పరిస్థితుల్లో, మనం ఉన్న స్థానంలో ఆలోచనలు, నిర్ణయాలు, ప్రవర్తన, పెట్టుకునే సంబంధాలు, పాటించే విలువలు ఇవన్నీ కూడా ఈ విశ్వాసం ద్వారా వచ్చేవి. ఈ విశ్వాసం ద్వారా సొంత చేసుకున్న రక్షణ అన్న దాన్ని ఆ స్థితి నుండి వచ్చేవిగా మీ జీవితంలో, నా జీవితంలో ఉంటూ ఉంటాయి. ఉండాలి అని అనుకోవాలి. ఆ విధంగా దీవించమని మనం ప్రార్థన చేసుకోవాలి. ప్రభువుని బహిరంగ ప్రకటించే మనము ఒంటరిగా మనం ఉన్న చోట ఈ ప్రకటన మన ద్వారా జరుగుతూ ఉండాలని, నెరవేరుతూ ఉండాలని రోజు మనం కోరుకుని ప్రయత్నం చేస్తూ ఉండాలి. ఇక్కడే మొదటి పట్టణంలో విన్నటువంటి ఆనాటి ఇజ్రాయేల్ ప్రజలకు ప్రవక్త ద్వారా చెప్పిన మాటలు, మీరే సాక్షులు అంటున్నారు. దేనికి సాక్షులని ప్రభు ఈ ప్రవక్త ద్వారా ఈ 40 యెషయా ప్రవక్త గ్రంథంలో 43వ అధ్యాయంలో అంటున్నారు. మీకు తెలుసు కదా, వాళ్ళు చెప్పిన ప్రభు ప్రవక్త ద్వారా చెప్తున్న మాటలు మీకు తెలుసు కదా, మీ జీవితాలు నిలబెట్టింది ఎవరు? మీ జీవితాలు ఈ విధంగా ఉన్నాయంటే ఎవరు? దేవుడిని నేను కదా. మీకు తెలుసు కదా, ఇది మీకు తెలుసు కదా. తెలుసు కాబట్టి తెలిసిన విషయానికి మీరే సాక్షులు. ఒక ఇజ్రాయేల్ ప్రజలుగా అన్యుల మధ్య జీవించే మీరు దీనికి సాక్షులు. మీరు నా ప్రేమకు మీరే సాక్షులు. నేను మిమ్మల్ని భద్రంగా కాపాడుతూ ఉన్న దేవుడు అన్నదానికి మీరే సాక్షులు. మీకు రక్షణ వసగి మిమ్మల్ని బానిసత్వం నుండి విడుదల గావించిన దేవుడు నేనే అన్నదానికి మీరే సాక్షులు. అనేక దఫాలుగా మీరు అనేక విధాలుగా పతనమైన స్థితికి లోనైనప్పుడు మళ్ళీ మిమ్మల్ని పునరుద్ధరించి స్వీకరిస్తున్న మాట నిజము, దానికి మీరే సాక్షులు అని ఇజ్రాయేల్ ప్రజలకు ఈ ప్రవక్త ద్వారా చెప్పిన మాటలు మనం ఈ యెషయా ప్రవక్త గ్రంథంలోని మాటల ద్వారా విన్నాం. మీరే దీనికి సాక్షులు. మనం యేసు ప్రభువుని రక్షణ పొందిన ప్రజలము, ఆ రక్షణ సొంతం చేసుకున్న ప్రజలము, ఆ రక్షణ ద్వారా ఆ ప్రభువుతో సంబంధంలో కొనసాగుతూ ఉండే ప్రజలమని చెప్పుకునే మనము ఇక్కడ ఈ విషయాన్ని చూడాలి. మరి ఎట్లా సాక్ష్యం? దానికి రుజువేమిటి?
ప్రభు అన్న మీరే సాక్షులు. ఆనాటి శిష్యులు చెప్పిన మాట అపోస్తలులు పంపిస్తే మీరే దీని అందరికీ సాక్షులు మీరే. వాళ్ళు కూడా తర్వాత అవును మేము సాక్షులమని బహిరంగ చెప్పగలిగారు. మేము పవిత్రాత్మ సర్వేశ్వరుడు, మేము సాక్షులం దీనికి, ఈ ప్రభువుకి. దేనికి సాక్షులు? ఆ గొప్ప దేవుడు నజరేతు వాసి యేసుగా అవతరించిన యేసు ప్రభునందు, మీరు సిలువ వేసిన ఆ యేసు ప్రభునందు ఆయన లోకానికి రక్షణ ఇచ్చారు, ఆ రక్షణ ఇచ్చారు. అది మేము ప్రకటిస్తున్నా దానికి మేము సాక్షులం. ప్రభు ఏమన్నారు? మీరు నాకు సాక్షులు మీరే. ఇప్పుడు అవతారమైన ప్రభు గురించి చెప్తూ మేము సాక్షులం అని చెప్పగలిగాం. ఇక్కడ మనం పరిశీలన చూసుకోవాలి. సంఘంలో కానీ, మన కుటుంబాల్లో కానీ, మన పేటలో కానీ, ముఖ్యంగా క్రైస్తవ సంఘం ఒకచోట ఉన్నటువంటి గ్రామంలో కానీ, ఈ సంఘము మన దేనికి సాక్ష్యంగా నిలబడుతుంది? క్రైస్తవ కుటుంబాలమైన మనము దేనికి సాక్షులుగా నిలబడుతున్నాం? మఠవాసులుగా ఉన్నవాళ్ళం దేనికి సాక్షులుగా నిలబడుతున్నాం? గురువులుగా అభిషేకపడిన దేనికి సాక్షులుగా నిలబడుతున్నాం? బిషప్గా అభిషేకం పొందిన వారు దేనికి సాక్షిగా నిలబడుతున్నారు? మీరే నాకు సాక్షులు, మీరే దీనికి సాక్షులు. దేనికి సాక్షులు? కొన్ని సంఘటనలు చూస్తూ ఉంటే, కొంత వాతావరణం చూస్తూ ఉంటే దీని విరుద్ధంగా ఉండే విధంగా ప్రభు సాక్ష్యంకి సాక్షులుగా ఉండే బదులు దాని విరుద్ధంగా ఉండే విధంగా పరిస్థితులు ఉంటున్నాయి, సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి, వాతావరణం ఉంటుంది. మనల్ని క్రైస్తవ సంఘంగా మనల్ని నడిపించేవి, అందరిని నడిపించాలంటే మనల్ని కూడా కులం నడిపిస్తుంది, భాష నడిపిస్తుంది, ఆర్థిక అంతస్తు నడిపిస్తుంది. ఇతరులపై ఇతరులకంటే ఒక అడుగు పైకి వెళ్ళాలి కాబట్టి ఏదైనా చేయొచ్చు అనేటువంటి ధోరణి మనమే పెత్తనం చేస్తుంది. వీటి ద్వారా సహజంగానే మన ఆలోచనలు వేరుగా ఉంటాయి, మన ప్రవర్తన వేరుగా ఉంటుంది, మనం చేసే పనులు వేరుగా ఉంటాయి, మనం పాటించే విలువల మార్గం వేరుగా ఉంటుంది. మీరే సాక్షులు. దేనికి సాక్షులం? వ్యక్తిగతంగా, సామూహికంగా, కుటుంబాలుగా దేనికి సాక్షులుగా ఉంటున్నామని అనిపిస్తుంది మనకు. పరస్పర ప్రేమకు సాక్షులంగా ఉంటున్నామా? పరస్పర గౌరవ మర్యాదలు ఇచ్చిపుచ్చుకుంటూ, గుర్తించుకుంటూ, అభిమానంతో ఒకరి పట్ల ఉండే విషయంలో ప్రభు నమ్మకం జీవించే మనం ఆయన ప్రేమకు సాక్షులుగా నిజమా? ఇది ఎంతవరకు సాక్షులు మనం? మీరే సాక్షులు. అనుభవించారు, వింటున్నారు, అనుభవిస్తున్నారు, అర్థం చేసుకుంటున్నారు. దానికి మీరే సాక్షులుగా ఉండాలి కదా. వాస్తవంగా నిజంగా సాక్షులుగా ఉంటున్నామా? ఈ ప్రశ్నతోటి ముగిస్తున్నాను. అందరూ ఒక్క నిమిషం మౌనంగా కళ్ళు మూసుకొని ప్రార్థన చేయండి. బహిరంగంగా ఈ వేడుక ద్వారా ప్రకటించే సత్యమునకు మీరే సాక్షులు. ఈ బహిరంగంగా ఈరోజు మరొకసారి ప్రకటించే సత్యము, యేసు లోక రక్షకుడు. ఆయన విశ్వసించడం ద్వారా రక్షణ మన సొంతం అవుతుంది. సొంతం చేసుకోవాలి. ఆ విశ్వాసం ద్వారానే ప్రభుతో సంబంధం పెట్టుకొని ఆయన విధేయించడం ద్వారా, ఆయన మార్గాన్ని అనుసరించి నడుచుకోవడం ద్వారా క్రమక్రమంగా నీతిమంతులంగా రూపొందుతాము. నీతిమంతులుగా రూపొందుతాము. అలా దీవించబడాలి.
ఈ ప్రభువునకు ఆయన యందు అందుబాటులో ఉంచబడుతున్న రక్షణకు మనమే సాక్షులము. వెలుగునందు ఉండి సత్క్రియలు చేసేవాళ్ళంగా ఉంటూ సాక్షులుగా ఉండాలన్న ప్రయత్నంలో మనం ఉండాలి. వాటికి బదులు దుష్క్రియలు అనే వాటికి లోనై, వెలుగు బదులు చీకటి అంధకారాన్ని బలి అయిన జీవితాలుగా మన జీవితాలు ఉండకూడదు. లోకరక్షకుడైన యేసు ప్రభువా, మా మీద దయగా ఉండండి. లోకరక్షకుడైన యేసు ప్రభువా, మా మీద దయగా ఉండండి. లోకరక్షకుడు ఓ యేసు ప్రభువా, మా మీద దయగా ఉండండి. ఇప్పుడు విశ్వాసంగా ప్రార్థన చేద్దాం అందరం. పరలోకమును భూలోకము. సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని విశ్వసించున్నాను. అతని యొక్క ఏకసుతుడు మన యొక్క నాథైన యేసుక్రీస్తుని విశ్వసించున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్య మరియ నుండి పుట్టెను. పోసు పిలాతు అధికారములలోనే పాటుపడి శిలువ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళానికి దిగి మూడవ నాడు చనిపోయిన వారిని లేచెను. పరలోకమునకు ఎక్కి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చుని ఉన్నారు. అక్కడ నుండి జీవించే వారు చనిపోయిన వారు తీర్పు చేయుటకు వచ్చెను. పవిత్రాత్మను విశ్వసించినాను. పరిశుద్ధ కథోలిక సభను పునీతుల సంబంధం ప్రయోజనం విశ్వసించినాను. పాపుల మన్నింపును విశ్వసించినాను. శరీర ఉద్ధారణ విశ్వసించినాను. నిత్య జీవన విశ్వసించినాను. ఆమేన్. ప్రియ దైవ ప్రజలారా, పవిత్రమైనటువంటి పూజా కార్యక్రమంలో పాలు పంచుకుంటున్నట్టు మనము దేవుని ఎదుట ఉన్నటువంటి మనము పవిత్రమైన మనస్సులతో, హృదయాలతో ఆయనకిష్టమైనచో మన కోరికలను, మనవులను దయచేయమని వేడుకుందాము. దయామయ సర్వేశ్వర పరిశుద్ధమైన మా తండ్రి, మా స్త్రీ సభను పరిపాలిస్తున్నటువంటి ఫ్రాన్సిస్ బాపు గారిని, పీఠాధిపతులను, గురువులను, కన్యాస్త్రీలను, ఉపదేశాలందరినీ మీకు సమర్పిస్తూ ఉన్నాం ప్రభువా. వారిని ఆశీర్వదించండి. వారికి కావలసినటువంటి ఆధ్యాత్మిక జ్ఞానాన్ని, వివేకాన్ని దయచేయండి. నీ సేవలో జీవించటానికి, నీ ప్రేమను ప్రకటించటానికి
తో ఎల్లప్పుడూ నింపబడి మంచి యువతీ యువకులుగా జీవించడానికి, మీ ఎడల భయభక్తులు కలిగి జీవించడానికి వారికి కావలసిన సహాయాన్ని దయచేయమని ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన. పరీక్షలు జరుగుతున్నటువంటి సమయము, ఎంతోమంది పరీక్షలు రాస్తూ ఉన్నారు. ప్రభువా వారిలో ఉన్నటువంటి భయాందోళన తొలగించండి. వారు చక్కగా చదువుకొని, వారు చదివినటువంటి విషయాలు గుర్తించుకొని పరీక్షలు సక్రంగా రాసి ఉత్తీర్ణులై తద్వారా మీ యందు నమ్మకము విశ్వాసము కలిగి జీవించడానికి వారికి తోడ్పడమని ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. ప్రభువా ఎంతోమంది ఎన్నో విధాలుగా మానసికంగా శారీరకంగా బాధపడుతూ ఉన్నారు. అనేక మంది అనేక రోగాలతో బాధపడుతూ ఉన్నారు. అటువంటి వారిని అందరినీ మీకు సమర్పిస్తున్నాం ప్రభువా. మీకు ఇష్టమైనచో వారిని మీ ప్రేమగల హస్తములతో తాకి వారికి స్వస్థతను అనుగ్రహించి ఊరటను ఉపశమనాన్ని కలిగించి వారు ఎల్లప్పుడూ మీ యందు దృఢమైన విశ్వాసము నమ్మకము కలిగి జీవించటానికి వారికి సహకరించమని ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. మన వ్యక్తిగత అవసరాల నిమిత్తమై మన మనస్సులో ఉన్న కోరికలను ప్రభుని మౌనముగా అడుగుకుందాము. ఈ మా మనవులన్నిటినీ మీ కుమారుడును మా ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున దయచేయమని వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఆద్యంతరహితుడా నీ ప్రేమలో శోభిల్ల చేయుమా నీ సేవలో. ఆద్యంతరహితుడా నీ ప్రేమలో శోభిల్ల చేయుమా నీ సేవలో. వర్ధిల్ల చేయుమా నీ చిత్తములో. ఆశీర్వదించుము యేసయ్యా ఆత్మీయ కానుక ప్రియ యేసయ్యా. ఆధ్యాత్మిక సంపదతో నింపబడుటకై అమరుడని సేవలో కొనసాగుటకై ఆధ్యాత్మిక సంపదతో నింపబడుటకై అమరుడని సేవలో కొనసాగుటకై నింపుమా నీ వాక్కుతో నిలుపుమా నీ సాక్షిగా నింపుమా నీ వాక్కుతో నిలుపుమా నీ సాక్షిగా నీ సాక్షిగా.
సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించు ఈ బలి సర్వశక్తిగల పితైన సర్వేశ్వరునికి అంగీకారమగునట్టుల ప్రార్థింపుము. తన ప్రయోజనం కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనం కొరకును ఈ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించును గాక. ఓ ప్రభువా, అపురూపమైన నీ ప్రేమను మాపై కుమ్మరించుతున్న నీ ప్రియతమ కుమారుని దివ్య హృదయమును వీక్షింపు. మా పాపములకు పరిహారమును దయచేయునుగాక. ఈ మనవి చేయు. మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుడు మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను నీకు కృతజ్ఞతావందనములు మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలయన అతడు ఎనలేని ప్రేమతో శిలువపై మరణించి మా నిమిత్తము బలి ఆయను. ఈటిచే పొడవబడిన అతని ప్రక్క నుండి రక్తము, నీరు స్రవించును. ఇవి అతడు తన శ్రీసభకు బహూకరించిన దివ్య సంస్కారపు సూచకములు. ఈ కారణము వలన తెరచి ఉన్న రక్షకుని దివ్య హృదయము వద్దకు అందరూ ఆకర్షితులగుచున్నారు. ఆ రక్షణపు ఊటల నుండి అత్యధిక రక్షణ ఫలములను ప్రమోదముతో పొందగలుగుతున్నారు. కావున సకల పునీతులతోనూ దూతలతోనూ ఏకమై నీ ప్రస్తుతి చేయుచు నీ వైభవమును నిరతము ప్రకటించుట ఎట్లనగా, పరిశుద్ధులు పరిశుద్ధులు పరిశుద్ధులు. మహోన్నతమున హోసా
పితా, నీవు నిక్రముగా పవిత్రుడవు. నీ సృష్టి అంతయు నిన్ను స్తుతించుట యుక్తము. ఏలయన నీ కుమారుడును మా ప్రభువునైన యేసుక్రీస్తు ద్వారా పవిత్ర ఆత్మ ప్రభావం వలన సమస్తమునకు జీవము పోసి పవిత్రపరచుచున్నావు. ప్రపంచమాద్యంతము సూర్యోదయము నుండి సూర్యాస్తమయము వరకు నీ నామమునకు నిర్మలమైన బలిని అర్పించుటకై ప్రజలను నిరతము పిలుచుచున్నావు. కావునవో ప్రభువా, ఈ కానుకలను నీ సముఖమునకు తెచ్చియున్నాము. పవిత్రాత్మ ద్వారా వీనిని పవిత్రపరచ బ్రతిమాలు కొనుచున్నాము. ఈ విధమున ఇవి మా ప్రభువును నీ కుమారుడునైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతని ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చనను నెరవేర్చుచున్నాము. అతడు అప్పగింపబడనున్న రాత్రి అప్పమునందుకొని నీకు కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయన ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని నీకు కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయన ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. లోకరక్షకామము రక్షింపుము. ఈయన మీ శిలువ ఉత్థానము వలన మమ్ము విమోచించితివి. లోకరక్షకామము రక్షింపుము. ఈయన మీ శిలువ ఉత్థానము వలన మమ్ము విమోచించితివి. కనుక తండ్రి, నీ కుమారుని రక్షణాయుతమగు శ్రమలను, అద్భుతమైన ఉత్థానమును, మోక్షారోహణమును స్మరించుచు అతడు మరల వేంచేయునని ఎదురు చూచు మేము ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో నీకు అర్పించుచున్నాము. నీ పవిత్ర శ్రీ సభ యొక్క కానుకను ప్రీతితో వీక్షింప ప్రతిమాలు కొనుచున్నాము. తన మరణము ద్వారా మమ్ము నీతో సఖ్యపరచిన నీ కుమారుని బలిని స్వీకరింపుము. మేము అతని శరీర రక్తములతో పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి అతని యందు ఏక శరీరము ఏక మనస్సు కలిగియుండునటులా దయచూపుము.
మమ్ము నీకు నిత్యార్పణగా రూపొందించునుగాక. నీవు ఎన్నుకొనిన పుణ్యాత్ములతోనూ ముఖ్యముగా పవిత్ర కన్యయు దేవమాత మరీ మాతతోనూ పునీత జోజప్ప గారితోనూ ధన్యులైన నీ అపోస్తులతోనూ వేద సాక్షులతోనూ సకల పునీతులతో పాటు మమ్మును మోక్ష భాగ్యమునకు వారసులను చేయుము. ఏలయనా వారి విజ్ఞాపన ప్రార్థనల నిరవధిక సహాయముపై మేము ఆధారపడి ఉన్నాము. ఓ ప్రభువా, మమ్ము మీతో సఖ్యపరిచి బలి లోకమంతటికి శాంతిని శ్రేయస్సును ప్రసాదించున్నట్లు బ్రతిమాలుకొనుచున్నాము. ఈ లోకమున యాత్ర చేయు మీ శ్రీసభను, మీ సేవకులకు మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా ప్రకాష్ పీఠాధిపతిని, తదితర పీఠాధిపతులను, గురువులందరినీ, మీరు సంపాదించుకొనిన ప్రజలందరినీ విశ్వాసమందును ప్రేమయందును దృఢపరుపుడు. మీ చిత్త ప్రకారము మీ సముఖమున చేరి ఉన్న ఈ ప్రజల మనవులను ఆలకింపుము. దయగల తండ్రి, నలుదశల చెదరి ఉన్న మీ బిడ్డలందరినీ కనికరించి మీతో ఐక్యపరచుకొనుము. చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ ప్రేమయందు ఈ లోకమున వీడిన వారిని అందరినీ దయతో నీ రాజ్యములో చేర్చుకొనుము. మేమును అచ్చట చేరి నీ మహిమను వీక్షించుచు నిత్యానందమును పొందుదముగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. అతని ద్వారా నీవు సకల మేలులను లోకమునకు దయచేయుచున్నావు. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. ఆమేన్. మన రక్షకుడిచ్చిన పరమోపదేశమును అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందుండు మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడునుగాక. మీ రాజ్యము వచ్చునుగాక. మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మాయనము మాకు నేటి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మేము మన్నింపుము. మమ్ము శోధనయందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహం వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరం మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తులతో వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపములను లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా, ఆమేన్. ప్రభు యొక్క శాంతి
ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతో ఉండునుగాక. ఒకరికొకరము సమాధానమును తెలుపుకొందము. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోకము యొక్క పాపములను పరిహరించువాడా, మాకు దయ చూపండి, మాకు దయ చూపండి. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోకము యొక్క పాపములను పరిహరించువాడా, మాకు దయ చూపండి, మాకు దయ చూపండి. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోకము యొక్క పాపములను పరిహరించువాడా, మాకు దయ చూపండి, మాకు దయ చూపండి, మాకు దయ చూపండి, మాకు దయ చూపండి. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకం యొక్క పాపములను పరిహరించడి ప్రభువు. ఈ గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, మీది నన్ను ప్రవేశించిన పాత్రను కాను, మీరు ఒక మాట పలికిన ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు ప్రభు యొక్క శరీర రక్తములు మనలను నిత్య జీవమునకు కాపాడునుగాక. ఆమేన్. సకల స్వరూపుడైన వలన సకల వస్తువుల కంటే మధుగా ప్రేమించిన స్వామి, నీకు నా పాపము చేత ద్రోహం చేసినందువలన మహా మనస్తాపడుచున్నాను స్వామి, మహా దుఃఖపడుచున్నాను స్వామి, మహా ఉత్తమనస్తాపడుచున్నాను స్వామి. ఇక మీదట ఒకనాటికి ఎటువంటి పాపము చేయనని ప్రసాదాన్ని స్వీకరించాలి. ఐందవ సహోదరులు, ఇతర సంఘాలకు చెందిన క్రైస్తవ సహోదరులు దయచేసి మీ స్థలాల్లోనే ఉంటూ ప్రభు దీవెనలకై ప్రార్థించండి. గురువులు మీ వద్దకు వస్తారు. పీపీసీ సభ్యులు అలాగే సోడాలిటీ సభ్యులు దయచేసి గురువులను దివస ప్రసాదాన్ని వారికి ఇవ్వడానికి తగిన విధంగా ఏర్పాటు రారి విందులోన పాల్గొనరారి, ప్రియమునరారి, ప్రియమునరారి, విందులోన పాల్గొనరారి, చేకునరారి, లోకునరారి, భక్తికు దయకునరారి. సప్రసాద విందు, దివ్య సప్రసాద విందు, ప్రభు క్రీస్తు అందించు పరలోక విందు. ప్రభు ప్రసాద విందు, ఇది వరప్రసాద విందు, ప్రభు యేసు బలియాగ పరమాత్మతో విందు. అందుకున్న భాగ్యవంతులారా, ప్రభుని విందులో పాల్గొనగా అర్హులైన వారా. ప్రభుని విందును అందుకున్న భాగ్యవంతులారా. క్రీస్తు ప్రభువు మన వ్యక్తిగత జీవితాల్లో ఇచ్చినటువంటి రక్షణ వెలుగును మనం పండుగగా కొనియాడుతున్నాం. రక్షణలో ఉన్న మనము ఆ రక్షణ వెలుగులో ఉన్నటువంటి ఆనందాన్ని అనుభవిస్తూ మీరే నాకు సాక్షులు,
మీరు కళ్ళారా చూశారు, మీరు ఏమేమి మేలులు పొందారో దానిని ఇతరులకు తెలియచేయండి అనేటువంటి సందేశంతో మన వ్యక్తిగత రక్షకునిగా పర్సనల్ సేవియర్ అండ్ ద సేవియర్ ఆఫ్ ద హోల్ హ్యుమానిటీ ఆ భావంతో మనము రక్షణగిరిపై వెలసినటువంటి యేసు తిరుహృదయ నాథుడు రక్షణ క్రీస్తు రక్షకుని పండుగ మనం కొనియాడుతుండగా ఈరోజు దేవుడు మనకు చేసినటువంటి అనేక మేలులను తలంచుకుందాం. ముఖ్యంగా గత 2018-19 సంవత్సరాల్లో మనం తలపెట్టి ఉన్నటువంటి ఈ పండుగ చక్కగా జరిగింది. 20-21 సంవత్సరాల్లో అది కరోనా వలన ఆగిపోయింది. లాస్ట్ ఇయర్ అయితే ప్రింటింగ్ వరకు వెళ్ళాయి, ప్రింటింగ్ కూడా అయిపోయింది, కానీ కరోనా వల్ల ఆగిపోయింది. కానీ ఈ సంవత్సరం చక్కని వాతావరణం, ఇటు కరోనా నుంచి కొంచెం దూరంగా ఉన్నాం, అలాగే వర్షం కూడా లేదు. 18-19 సంవత్సరాలు వర్షం కురిసింది, కానీ ఈ సంవత్సరం చక్కని వాతావరణం ఇచ్చినటువంటి ఈ 10 రోజులు కూడా మంచి వాతావరణం ప్రభు ప్రసాదించున్నాడు. వందనాలు తెలియజేసుకుందాం. ఇక వ్యక్తిగతంగా ఒక్కొక్కరిని ఈ పండుగకు సహకరించిన వారందరికీ కృతజ్ఞత తెలిపే ముందు ఇది ఆదివారము కాబట్టి ఆదివార ప్రకటనలు కొన్ని మాత్రమే చేస్తున్నాను. ఈ వారంలో వచ్చే పండుగలు 13వ తారీఖున శుక్రవారం ఫాతిమామాత పండుగ, 14వ తారీఖున అపోస్తులైన పునీత మత్తయాస గారి పండుగ, 13వ తారీఖున రక్షణగిరిపై ప్రతి శుక్రవారం లాగే ఈ శుక్రవారం కూడా ఉదయం 10 నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు ప్రార్థనలు, ఆరాధన, వాక్య పరిచర్య, దివ్య పూజాబలి ఉంటుంది. 11వ తారీఖున మక్కువ విచారణ ఫాతిమామాత పండుగను కొనియాడుతున్నారు. 13వ తారీఖున సభవరం విచారణ ఫాతిమామాత పండుగను కొనియాడుతున్నారు. అవకాశం ఉన్నవాళ్ళు ఆ పండుగల్లో పాల్గొనండి. 9వ తారీఖు అంటే రేపు జ్ఞానాపురం ఫాదర్స్ అండ్ సిస్టర్స్ గెట్ టుగెదర్ ముందుగా తెలియజేశాము. ఉదయం షేరింగ్ ఏమైనా ఉంటాయి. సాయంకాలం 6 గంటలకు రక్షణగిరిపై, ఇక్కడే నేను గ్రోటో ముందు అని చెప్పాను, కానీ ఇక్కడే ఈ వేదిక మీదే ఇక్కడే మనకు పూజాబలి ఉంటుంది. కృతజ్ఞత పూజాబలి జ్ఞానాపురం బిడ్డలు, గురువులు పూజ సమర్పిస్తారు. అలాగే ఈ సంవత్సరం సిల్వర్, గోల్డెన్ జూబ్లేరియన్స్ ఫాదర్ సిస్టర్స్ వారికి సన్మానం ఉంటుంది. దీంతో పాటు గురువుల మఠవాసుల ఫాదర్ సిస్టర్స్ తల్లిదండ్రులకు సన్మానం చేద్దామని నిర్ణయించుకున్నాము. కాబట్టి ఆ విధంగా వారికి సన్మానం, ఇంతటి త్యాగం చేసినటువంటి వారి తల్లిదండ్రులను సముచితంగా మనం గౌరవించి వారిని అభినందించడం సముచితం. కాబట్టి ఈ కార్యక్రమం ఉంటుంది. జోడి మామిడి నూతన దేవాలయం ఆలయ నిర్మాణంలో సింహభాగంగా జ్ఞానాపురం నుండి సహాయ సహకారాలను అందించి ఉన్నాము. అయితే 3 బస్సులు సిద్ధంగా, 2 ఏసీ బస్సులు, 1 నాన్ ఏసీ బస్సు సిద్ధంగా ఉన్నాయి. అందరూ అయితే ఇంకో 10 మంది 15 మంది ఎక్స్ట్రాగా పేర్లు ఇచ్చారు, కానీ డబ్బులు ఇవ్వలేదు. రేపు ఉదయం 10 గంటలకల్లా వాళ్ళు ఎవరైనా ఇచ్చినట్లయితే ఇంకొక బస్సుకి సరిపోయిన వాళ్ళు ఉంటే తీసుకెళ్తారు, లేకపోతే అది క్యాన్సిల్ అవుతుంది. విషయాన్ని గమనించవలసిందిగా కోరుతున్నాము. 10వ తారీఖు ఉదయం 4:30 గంటలకు రక్షణగిరి ముఖద్వారం దగ్గర ఈ బస్సులు సిద్ధంగా ఉంటాయి. కాబట్టి సిద్ధంగా వచ్చినటువంటి వాళ్ళు వెళ్తారు, తర్వాత మిగిలిన వాళ్ళు తర్వాత ఎప్పుడు వస్తారు. జూన్ 5వ తారీఖున పెంతుకోస్తు పండుగ రోజున మన విచారణలో కన్ఫర్మేషన్స్ ఉంటాయి. కాబట్టి రేపు ఉదయం పూజ దగ్గర నుంచి, రేపు ఉదయం పూజ అయిన తర్వాత నుంచి క్లాసులు ప్రారంభమవుతున్నాయి. రక్షణగిరి పండుగ విషయమై దేవుడు చేసిన మేలు కృతజ్ఞత తెలియజేసుకుంటూను, మరి విశాఖ అగ్రపీఠాధిపతులు ఘనత వహించిన మరి మల్లవర్ ప్రకాష్ ఏళ్ళ వారికి హృదయపూర్వక ధన్యవాదాలు. ఆద్యంతము నడిపించి సూచనలు సలహా ఇచ్చి ఈ యొక్క కార్యక్రమంలో విజయవంతం అవడానికి చేసినటువంటి వారి యొక్క సహాయ సహకారాన్ని కృతజ్ఞత తెలియజేస్తున్నాను. అలాగే వికార్ జనరల్ ఫాదర్ గారు బాలశౌర్ ఫాదర్ గారికి, మరి ఫాదర్స్ సిస్టర్స్ ఈ 10 రోజుల్లో వివిధ డేనరీల నుంచి కూడా గురువులు వచ్చారు, వివిధ విచారణల నుంచి కూడా గురువులు వచ్చారు. మరి ఈరోజు కూడా దూర ప్రాంతాల నుంచి మన మీద ప్రేమతో ఆదివారం అయినప్పటికీ ఉదయం పూజలు సమర్పించి దూర ప్రాంతాల నుంచి, అలాగే సిటీలోంచి చాలామంది గురువులు వచ్చారు. అలాగే మఠవాసులు సిస్టర్స్ వచ్చారు, బ్రదర్స్ వచ్చారు, సెమినేరియన్స్,
నోవిసెస్ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. చక్కని పాటలు పాడి మన ఆధ్యాత్మిక వాతావరణంలో నడిపించినటువంటి సెయింట్ అండ్స్ కో కెథడ్రల్ క్వైర్ గాయక బృందానికి, వారిని నడిపించినటువంటి మరి రత్న ఫాదర్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నాకు అన్ని విధాలుగా సహకరిస్తున్నటువంటి నాయుడు ఫాదర్ గారికి, బెంజమిన్ ఫాదర్ గారికి, బ్రదర్ ప్రేమ్ కుమార్, బ్రదర్ గ్రెగరీ పాల్కి హృదయపూర్వక ధన్యవాదాలు. అన్ని విధాలుగా సహకరిస్తూ డోనర్స్, స్పాన్సర్స్ చాలా విషయాల్లో ముందుకొచ్చారు. వారి సహృదయానికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే స్ట్రీట్ కలెక్టర్స్ కూడా ఎంతో శ్రమించారు, వారికి వందనాలు. వివిధ భక్త సంఘాలు వారు, ముఖ్యంగా సొడాలిటీ సభ్యులు, లీజన్ ఆఫ్ మేరీ, మిగిలినటువంటి భక్త సంఘాలు వారు చాలా శ్రద్ధ వహించి ఈ పండుగలో వారి యొక్క సహకారాన్ని అందించి ఉన్నారు. హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. వివిధ విచారణల నుంచి వచ్చినటువంటి భక్తులు వారందరికీ కూడా ధన్యవాదాలు. రక్షణగిరి కార్యనిర్వాహక కమిటీలు, ఆ కమిటీలు సుదీర్ఘంగా ఉన్నాయి. అరేంజ్మెంట్స్, లైట్ అండ్ సౌండ్, చైర్స్ అరేంజ్మెంట్, అందరి పేర్లు చదవాలంటే తెల్లారిపోద్ది. కాబట్టి ముఖ్యమైనటువంటి వ్యక్తులు, ఇన్ఛార్జ్ ఫాదర్స్ వ్యక్తులు, ఫాదర్ రమేష్ కుమార్, ఎస్ బాలశౌరి, మరి మిగిలినటువంటి వారు, ప్రతి విచారణ నుంచి వచ్చినటువంటి వైస్ ప్రెసిడెంట్స్, వాలంటీర్స్ కూడా ఉన్నారు. వారందరి పేర్లు నేను చదవలేను, క్షమించాలి. మీ అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. లిటర్జీ కమిటీ హెడెడ్ బై ఫాదర్ అర్జీ ప్రకాష్, వారి యొక్క బృందము, అలాగే సిస్టర్ ఫ్రాన్సిస్కా, సెయింట్ జోసెఫ్స్ కాన్వెంట్ సిస్టర్ నాన్సీ, వారు ఆల్టర్ డెకరేషన్ చేశారు. అలాగే పూలతో అలంకరించినటువంటి వారు సిస్టర్ ప్రశాంతి, సిస్టర్ ప్రిస్కా, జేఎంజే సిస్టర్స్, వారి యొక్క బృందానికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే అంతోనమ్మ, వారి బృందం. కల్చరల్ కమిటీ ఫాదర్ అర్జీ ప్రకాష్, ఫాదర్ వేలంగిని నాయుడు, ఆల్బర్ట్, మిగిలినటువంటి వారు, వారి యొక్క బృందము. ఇక ట్రాన్స్పోర్ట్ కమిటీ ఫాదర్ సరిసా ప్రతాప్, ఫాదర్ జాయ్, వారి యొక్క బృందము సభ్యులు. ఫైనాన్స్ కమిటీలో ఫాదర్ డి బాలశౌరి, ఫాదర్ ప్రొక్యురేటర్ జయరాజ్, అలాగే మిగిలినటువంటి వారు పీపీసీ సభ్యులు, ఆల్ పీపీసీ వైస్ ప్రెసిడెంట్స్. పబ్లిసిటీ అండ్ పబ్లిక్ రిలేషన్స్ ఫాదర్ కే జోసెఫ్, కొండల జోసెఫ్ ఫాదర్ గారు, మిగిలినటువంటి సభ్యులు, వీరందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ప్రతి ఒక్కరూ సహకరించున్నారు. ఇక జ్ఞానాపురం వరకు వచ్చినట్లయితే ఎక్స్ అఫీషియో మెంబర్స్, పీబీసీ కార్యవర్గం, ప్రెసిడెంట్ వై అమర్దీప్, ఆదిరెడ్డి చార్లీ, జి గుల్లిపల్లి ఆనందరావు, బోదల రమేష్, సెక్రటరీ పిజేవి ఆనందరావు, పాలెపు ప్రదీప్, అలాగే బేతరాజు, ఈ యొక్క బృందము. ఇక మాన్యువల్ వెల్ఫేర్ అసోసియేషన్ చక్కనటువంటి అలంకరణలు చేస్తున్నారు, వారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. పంచాయతీ సభ్యులు, మిగిలినటువంటి కమిటీలు, వారందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. భక్త సంఘాలకు, సాక్రిస్టియన్ చల్లరాజు గారికి, సెయింట్ పీటర్స్ యూత్, ఆల్టర్ బాయ్స్, మరిదాస్ సప్లైడ్స్ ఎల్ఈడి అందించిన సీరం జయరాజు, సౌండ్ అనిల్ అఖిల్, లైటింగ్ శామ్యుల్, స్టేజ్ సెట్టింగ్ ఈ మండపం, స్టేజ్, అలాగే తేరును సిద్ధపరిచిన మిడతాడ సిరిల్ శ్రీకాంత్, వారి బృందానికి, ఫ్లాగ్ ఏర్పాట్లు చేసినటువంటి డ్రాయింగ్ మాస్టర్ ప్రసాద్కి, మరి 10 రోజులు కూల్ వాటర్ మనకు సప్లై చేసినటువంటి వారు, ఉదయం సాయంకాలం అలా నిరంతరంగా కూల్ వాటర్ క్యాన్స్ను మనకు అందించిన సీరం ప్రకాష్, అరుణ్, వారి యొక్క కుటుంబానికి, మరి ఎంసీ సిస్టర్స్కి, అడరేషన్ సిస్టర్స్, వారు అన్ని విధాలుగా మనకు సహకరించున్నారు. జూబ్లీ బ్యాండ్ అందించిన జూబ్లీ స్కూల్ మేనేజ్మెంట్ వారికి, అమ్రాల్లా సిద్ధపరిచినటువంటి రెడ్డి జయరాజ్కి, మాసెస్ రైటింగ్లో మనకు 10 రోజులు కూడా సహకరించిన బేత లూర్ద్రాణి టీచర్, మరి రత్నం, మిగిలినటువంటి వారి బృందానికి, భజన బృందం లూర్ద్ మాత భజన బృందానికి, సెయింట్ పీటర్స్ స్క్వైర్కి, కార్పొరేటర్ కోడిగుడ్ల పూర్ణిమ శ్రీధర్, వారి బృందానికి, జీవీఎంసీ, శానిటేషన్, ప్రెస్, మీడియా, పోలీస్ డిపార్ట్మెంట్, ఆర్టీసీ డిపార్ట్మెంట్, గృహ సిబ్బందికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇక చివరి ఆశీర్వాదం అయిన తర్వాత దీనిలో ఒక పుస్తకం గురించి
ఫౌస్టీన్ అమ్మగారి డైరీ గురించి ఫాదర్ ప్రేమ్ కుమార్ 2 మాటలు చెప్తారు దాని గురించి. చివరి ఆశీర్వాదం అయిన తర్వాత అగ్రపీఠాధిపతుల వారికి సన్మానం. అలాగే రక్షణగిరి పండుగ సందర్భంగా ఏర్పాటు చేసిన పాటల పోటీల్లో విజేతలు ఫస్ట్ ప్రైజ్ భీమిలి, సెకండ్ ప్రైజ్ బుచ్చరాజపాలెం వారి గాయక బృందాలకు పీఠాధిపతులు వారి చేతుల మీదుగా వారు బహుమతులు స్వీకరిస్తారు. చివరి ఆశీర్వాదం కార్యక్రమాలు అయిన వెంటనే ఫాదర్స్ అండ్ సిస్టర్స్, బ్రదర్స్, సెమినేరియన్స్, నోవిసెస్ వీళ్ళందరికీ కూడా భోజనం ఏర్పాట్లు మన అడరేషన్ కాన్వెంట్లో హాల్లో ఏర్పాటు చేయడం జరిగింది. దయచేసి అందరూ మా ఆతిథ్యాన్ని స్వీకరించి సంతోషంగా వెళ్ళాలని మా కోరిక. అలాగే దూర ప్రాంతాల నుంచి గ్రామాల నుంచి వచ్చినటువంటి వారికి భోజన సదుపాయం ఏర్పాటు చేశాము. కొంతమంది ముందుగా పేర్లు ఇచ్చారు, మరి కొంతమంది ఇవ్వలేకపోయి ఉండొచ్చు. వారందరికీ కూడా సెయింట్ పీటర్స్ ఎలిమెంటరీ స్కూల్ ఆవరణలో భోజనం ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి అక్కడికి వెళ్ళి ఒక క్రమ పద్ధతిలో, ఎందుకంటే టోకెన్స్ ఉంటాయి, లేకపోతే అక్కడ ఇస్తారు. గ్రామాల నుంచి దూర ప్రాంతాల నుంచి వచ్చినటువంటి వారికి ఈ యొక్క సదుపాయం ఏర్పాటు చేయడం జరిగింది. సహకరించవలసిందిగా కోరుతున్నాను. సంస్కారము మాలో పవిత్ర ప్రేమ ప్రజ్వలిల్లునట్లు చేయునుగాక. ఈ విధముగా మేము నీ కుమారుని వద్దకు ఆకర్షితులమగుచు అతనిని మా సహోదరులయందు గుర్తింపగలుగుదముగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతో ఉండునుగాక. మీ శిరములను వంచి దైవాశీస్సులను పొందుడు. తన జనితైక కుమారుని ఉత్థానము ద్వారా మీకు రక్షణమును దత్తత వరమును అనుగ్రహింప సంతోషించిన సర్వేశ్వరుడు మిమ్మందరినీ దండిగా దీవించి ఆనందింపజేయునుగాక. ఆమేన్. తన రక్షణ కార్యము ద్వారా మీకు శాశ్వతమగు స్వాతంత్ర్యము బహుమతిగా వసిగిన ప్రభువు స్వర్గ జీవితమునకు కూడా మిమ్ములను వారసులను చేయునుగాక. ఆమేన్. మీరు క్రీస్తులోనికి బప్తిస్మమును పొంది అతనితో ఉత్థానమైతిరి. ఇట్లు మీ జీవితములను పవిత్రపరచుకున్న మీరు ఈ లోకమున రుజువర్తన కలిగి జీవించుచు స్వర్గగృహమందు క్రీస్తుతో ఐక్యమై ఉందురుగాక. ఆమేన్. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పవిత్ర ఆత్మ మిమ్మందరినీ ఆశీర్వదించి సదా కాచి కాపాడునుగాక. ఆమేన్. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. అగ్రపీఠాధిపతుల వారికి చిరుస్తాను. భీమిలి గాయక బృందం, భీమిలి రండి, స్టేజ్ దగ్గరకు రావాలి. వారిని సిద్ధపరిచి పంపించినటువంటి ఫాదర్ ఎస్ ప్రతాప్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. బుచ్చరాజపాలెం వారు బుచ్చరాజపాలెం